సెప్టెంబర్ 29న హిందూ పేపర్లో బ్యూరోక్రసీస్ డిజిటల్ ఛాలెంజ్ అనే ఒక చక్కటి ఆర్టికల్ వచ్చింది. మనందరికీ తెలుసు గవర్నెన్స్లో ఎన్ని మార్పులు వచ్చాయో. ముఖ్యంగా కోవిడ్ సందర్భంగా కూడా డిజిటల్ గవర్నెన్స్ మీద ప్రపంచం దృష్టి ఎక్కువ పడింది. ఖచ్చితంగా డెస్క్ జాబ్ నుంచి ఇప్పుడు అది డిజిటల్ జాబ్ అయిపోయింది. అయితే సివిల్ సర్వెంట్స్ ఎంతవరకు సోషల్ మీడియా వాడచ్చు, ముఖ్యంగా అఫీషియల్ కెపాసిటీలో ఎలాంటివి బయటికి చెప్పొచ్చు, ఏ విధంగా సోషల్ మీడియాని హ్యాండిల్ చేయాలి, దీనికి సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన వెస్ట్ మినిస్టర్ మోడల్ ఆఫ్ బ్యూరోక్రసీ అంటే ఇండియా అడాప్ట్ చేసుకుంది బ్రిటిష్ మోడల్ బ్యూరోక్రసీలో. దానిలో చాలా ఫార్మల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, హైరార్కీస్ ఉంటాయి, ఇన్స్టిట్యూషనల్ సెటప్స్ ఉంటాయి. కొంతవరకు కొన్ని అంశాల్లో సీక్రెసీ ఉంటుంది, కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. దాన్ని మించి ఎనానిమిటీ అంటే ఎవరు ఆ యాక్షన్ తీసుకున్నారు, ఎవరు ఆ నిర్ణయం మీద ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు, ఈ విధంగా ఆ వ్యక్తిని గోప్యంగా ఉంచటం. దిస్ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ మోడల్ అనమాట, ఎనానిమిటీ అనేది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు బ్యూరోక్రాట్స్, ముఖ్యంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు, ఐఆర్ఎస్లు వీళ్ళందరూ ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఇలా రకరకాల సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది కరెక్టా రాంగా, దీని మీద చర్చ అనమాట. ముందుగా ఒకటి చెప్పుకోవాలి, సోషల్ మీడియా వాడటం వల్ల న్యూ నార్మల్ స్టార్ట్ అయింది, కొత్త నరేటివ్ స్టార్ట్ అయింది. ఒక సివిల్ సర్వెంట్ రోజువారీ ఏం చేస్తున్నారు అనేది, ఇంతకుముందు పొలిటీషియన్ ఏం చేస్తున్నారో తెలుసది, ఇప్పుడు ఒక సివిల్ సర్వెంట్ ఏం చేస్తున్నారో కూడా తెలుస్తుంది. చాలామంది వాళ్ళు చేసిన పనుల్ని రకరకాల ట్విట్టర్ హ్యాండిల్స్లో కానీ, వాట్సాప్లో కానీ, స్టేటస్ లాగా లేకపోతే ఫేస్బుక్లో కానీ పెట్టడం. దాంతోపాటు పబ్లిక్కి కొంత అవేర్నెస్, ఒక సివిల్ సర్వెంట్ మనకు అందుబాటులో ఉన్నారు, ఒక సివిల్ సర్వెంట్ మనకి యాక్సెసిబుల్గా ఉన్నారు, ఒక సివిల్ సర్వెంట్ మనకి అకౌంటబుల్గా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. సో దాంట్లో తప్పేం లేదు. దాంతోపాటు పొలిటికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తూ ఎలాంటి పనైనా సివిల్ సర్వెంట్ ఆన్లైన్లో చేయొచ్చు, డిజిటల్ మీడియా ద్వారా చేయొచ్చు అని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక ఉదాహరణ తీసుకోవాలి. బ్రిటన్లో బ్రెగ్జిట్ జరిగింది, 4 సంవత్సరాల క్రితం బ్రెగ్జిట్ మీద ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్ జరిగే సందర్భంలో బ్రిటన్లో సివిల్ సర్వెంట్స్ కూడా పొలిటికల్గా న్యూట్రల్గా ఉంటూ ఈ అంశం మీద బ్రిటన్లో సోషల్ మీడియాలో పెద్ద పబ్లిక్ డిబేట్ తీసుకొచ్చారంట. అయితే కొంతమంది సివిల్ సర్వెంట్స్ ఇండియాలో సోషల్ మీడియాని సెల్ఫ్ ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. అంటే ఒక చెట్టు నాటినా సోషల్ మీడియాలో పెట్టడం, లేదా తను చేయాల్సిన రోజువారీ డ్యూటీ చేస్తూ కూడా సోషల్ మీడియాలో పెట్టడం, దాంతోపాటు కొత్త పొజిషన్లోకి వెళ్ళినా, కొత్త పోస్టింగ్ వచ్చినా దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, ఇదంతా కూడా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. దీంతో సోషల్ మీడియా వల్ల పబ్లిక్ పాలసీ విషయాల్లో కొత్త డిబేట్ తీసుకురావడం కానీ, పొలిటికల్గా న్యూట్రల్గా ఉంటూ అవేర్నెస్ తీసుకురావడం కానీ, లేదా కొన్ని అంశాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ తప్పేం లేదని నిపుణులు చెప్తున్నారు. అయితే మనందరికీ తెలుసు, ఇంతకుముందు సుష్మా స్వరాజ్ గారు, ఆవిడ ట్విట్టర్లో చాలా వీసా ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి సాల్వ్ చేసేవాళ్ళు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ట్విట్టర్ వాడుతున్నారు. అయితే ఈ సివిల్ సర్వెంట్సే ఎందుకు యాక్టివ్గా ఉండకూడదు? ఖచ్చితంగా సివిల్ సర్వెంట్స్ ఇంతకు ముందు వరకైతే దే ఆర్ ద ఫేసెస్ బిహైండ్ ద కర్టన్, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, యాక్టివ్గా రోల్ ప్లే చేస్తున్నారు. అలాంటి టైంలో ఖచ్చితంగా సివిల్ సర్వెంట్స్కి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పాత్ర ఇవ్వచ్చు. కానీ ఎక్కడ ఏది రివీల్ చేయాలో, దేన్ని ఎలా పబ్లిసైజ్ చేయాలో, టీం వర్క్లో ఉన్నప్పుడు టీం లీడర్షిప్ ఇంపార్టెంట్ కానీ సెల్ఫ్ డబ్బా ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ సెల్ఫ్ ప్రమోషన్, ఇవన్నీ తెలుసుకుని చేస్తే ప్రజల్లో ఒక మంచి నరేటివ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనందరికీ తెలుసు, ప్రతిసారి సిటిజన్ సెంట్రిక్గా అడ్మినిస్ట్రేషన్ ఇంటికి వెళ్ళలేదు, లేదా ఇన్స్టిట్యూషనల్ సెంట్రిక్గా అడ్మినిస్ట్రేషన్ ఇంటికి వెళ్ళలేదు. హోమ్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్, డోర్ స్టెప్ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ అనేవి అంత తేలిక కాదు. కానీ డిజిటల్ మీడియాలో ఉంటే ఎక్కడ కూర్చునైనా సరే మనం ఒక సర్వీస్ని తీసుకోగలం, ఎక్కడ కూర్చునైనా సరే మన గ్రీవెన్స్ రిడ్రెసల్ చేసుకోగలం. కానీ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ సోషల్ మీడియాని కేవలం పాజిటివ్ వర్క్ కోసమే వాడుతున్నారా, లేదా సెల్ఫ్ నెరేటివ్ ప్రమోట్ చేసుకోవడానికి, తమ చేసిన పని పబ్లిసైజ్ చేయడానికి వాడుతున్నారా? ఇదే $1 మిలియన్ క్వశ్చన్.